సో బేసిక్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే చాలా ఇంపార్టెంట్. ఒకటి సేల్స్ కానీ అంటే జనరల్ నాలెడ్జ్. సో జనరల్ ఏంటంటే మనకి ఎలాంటి బోన్స్ ఉంటాయి, సో మన బాడీ షేప్ స్ట్రక్చర్ ఏంటి అనేది. సో దీంట్లోకి వెళ్దాం. సో హ్యూమన్ స్కెలెటల్ సిస్టమ్స్ యువర్ బాడీస్ ఫ్రేమ్ వర్క్. సో ఒక బాడీ కరెక్ట్ షేప్ స్ట్రక్చర్ అవన్నీ ఉండాలంటే ఒక బొక్కలు అనేది గట్టిగా ఉండాలి. సో చాలా మందికి ఏంటంటే బొక్కలు కొందరికి హెవీగా ఉంటారు, కొందరికి బాడీ వెయిట్ తక్కువ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే 20% వెయిట్ వచ్చేసి మన బోన్స్ నుంచి ఉంటుంది. సో బోన్స్ ఎప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో అదేంటంటే మన బాడీకి మన మజిల్కి కాంటాక్ట్ అయి ఉంటుంది. సో మనం ఏదైనా లిఫ్ట్ చేయాలన్నా సరే బోన్ ప్లస్ మజిల్ ఆ రెండు కాంట్రాక్షన్ అవుతేనే మనకు మూవ్మెంట్ అనేది ఉంటుంది. సో బోన్ ఎంత ఇంపార్టెంట్ మనం చూద్దాం లీడర్స్. సో డిస్కవర్ ద రిమార్కబుల్ ఆర్కిటెక్చర్ దట్ సపోర్ట్స్ ఎవ్రీ మూవ్మెంట్, ప్రొటెక్ట్స్ వైటల్ ఆర్గన్స్, గివ్ యువర్ బాడీ ఇట్స్ షేప్. సో ఏంటంటే సో చాలా మందికి మనకు వైటల్ ఆర్గన్స్ అంటే ఏముంటాయి, బ్రెయిన్. సో మెదడును కూడా కాపాడుతుంది కదా, ఏది మన బోన్, స్కల్ అంటే పుర్రె అంటాం కదా. సో మనకు ఆ బ్రెయిన్ కాపాడుతుంది, కండ్లను కావచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు ఊపిరితిత్తులు అండ్ గుండె, ఇవి కూడా కాపాడుతాయి. ఎట్లా అంటే రిప్ కేస్ తోని. సో ప్రతి ఒక్కరైనా ప్రొటెక్షన్ ఒక హార్డ్ సర్ఫేస్ లాగా ఉంటుంది, షీల్డ్ అంటాం కదా, ప్రొటెక్షన్ షీల్డ్. ఆ ప్రొటెక్షన్ షీల్డ్ లాగా మనకు స్కెలిటల్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. సో వాట్ ఈస్ స్కెలిటల్ సిస్టమ్? సో స్కెలిటల్ సిస్టమ్ ఈజ్ యువర్ బాడీస్ రిమార్కబుల్ సపోర్ట్ స్ట్రక్చర్. సో ఇంత ముందు డిస్కస్ ఒక సపోర్ట్ గా, ఒక స్ట్రక్చర్ గా మనకు పనిచేస్తుంది. సో ఇది ఏంటంటే సైలెంట్ టు కీప్ యువర్ అపరేట్ అండ్ ప్రొటెక్ట్. సో ఇది ఒకటి, ఇది జనరల్ సైలెంట్ గా పనిచేస్తుంది. సో బొక్కలకి ఏంటంటే ఎలాంటి అది ఉంది లేదా అనేది మనకు దాని మీద ధ్యాస వెళ్ళదు. సో మన గుండె ఏంటంటే గుండె కొట్టుకుంటుంది, ఊపిరి తీసుకుంటున్నామంటే మనం ఊపిరి తీసుకుంటున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది, నేను ఊపిరి బయటికి ఇన్హేల్ చేస్తున్నా ఎక్సైల్ చేస్తున్నా అని తెలుస్తుంటది. బట్ బొక్క ఏంటంటే దాని పనితనం ఏంటంటే అదే అర్థాలు చేసుకుంటూ పోతుంది సైలెంట్ గా. సో అది ఉంది లేదని సో దీంట్లో ఏదంటే ఎలాంటివి ఉంటాయి అంటే, this framework includes bone, bocca, and cartilage, ligament, and tendons. So all working in harmony. సో ఏంటంటే కరెక్ట్ ఇవన్నీ కరెక్ట్ ప్రొసీజర్ గా సైమల్టేనియస్ గా అన్ని వర్క్ చేస్తాయి. ఏంటంటే బోన్స్, కార్టిలేజ్, లిగమెంట్, టెండాన్స్. సో ఇవేంటి ఏంటిది, బోన్ అంటే జస్ట్ ఒక బొక్క లాంటిది. కార్టిలేజ్ ఏంటంటే సపోర్టింగ్ సిస్టమ్, పై బోన్ కి కింద బోన్ కి అటాచ్మెంట్ ఉంటుంది కదా, అది ఫ్లెక్సిబుల్ మూమెంట్, దాన్ని కార్టిలేజ్ అంటారు. కార్టిలేజ్ అండ్ లిగమెంట్ అంటారు. అండ్ లోపల నుంచి కూడా ఫ్లూయిడ్ ఉంటుంది. బోన్ బోన్ ఎప్పుడు రాసుకోదు. సో మధ్యన ఫ్లూయిడ్ అని ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మన చెయ్యి ఇట్లా అంటే టక్ ఉంటుంది కదా, ఇట్లా టక్ అంటుంటది. సో దానికి కారణం ఏంటంటే దాని మన బాడీలో సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, అది గుజ్జులాగా ఉంటుంది సైనోవియల్ ఫ్లూయిడ్. అది ఏంటంటే ఒక్కసారి దాన్ని డిస్టర్బ్ చేస్తే దానివల్ల టక్ మన సప్పుడు వస్తుంది. మళ్ళీ వెంటనే ఒక్కసారి డిస్టర్బ్ అయితే మళ్ళీ సెట్ కానికి టైం పడుతుంది. సో మళ్ళీ కూడా హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ అంటే మళ్ళీ వస్తుంది. దాన్ని సైనోవెల్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో బోన్ హెల్త్ కరెక్ట్ ఉండడానికి ఇవన్నీ కరెక్ట్ ఉంటాయి. సో మేకింగ్ అప్ అప్రాక్సిమేట్లీ 20% ఆఫ్ యువర్ బాడీ వెయిట్. సో మన బాడీలో ఇప్పుడు 100 కేజీలు ఉన్న వాళ్ళకి 20 కేజెస్ బోన్స్ వెయిట్ అయి ఉంటుంది. దిస్ లివింగ్ ఫ్రేమ్ కంటిన్యూస్లీ అడాప్ట్స్ అండ్ స్ట్రెంథన్స్ ఇట్ సెల్ఫ్ త్రూ అవుట్ యువర్ లైఫ్ టైమ్, ప్రొవైడింగ్ బోత్ షేప్ అండ్ స్ట్రక్చర్ ఇంటిగ్రిటీ ఇన్ యువర్ ఎంటైర్ బాడీ. సో ఇది లైఫ్ టైం వరకు మనతో పాటే ఉంటాయి, మన బాడీ షేప్ స్ట్రక్చర్ అండ్ ప్రొటెక్షన్ చేస్తుంటది. సో సో చాలా మందికి తెలుసు బోన్స్ ఎన్ని ఉంటాయంటే అందరు చెప్పేస్తారు. ఒక అడల్ట్ బోన్ లో 206 బోన్స్ ఉంటాయి. అదే చిన్నపిల్లల దాంట్లో ఇన్ఫాంట్స్ అంటాం, లెస్ దెన్ 3 ఇయర్స్ వాళ్ళని ఇన్ఫాంట్స్ అంటాం. ఇన్ఫాంట్ బోన్లు ఏంటంటే 270 బోన్స్ అట్ బర్త్, మెనీ ఫ్యూజింగ్ యాజ్ వి గ్రో. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా, పెద్దవాళ్ళలో బొక్కలు తక్కువ ఉంటాయి, చిన్న వాళ్ళలో ఎక్కువ ఎందుకు ఉంటాయంటే, సో చిన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క బోన్ అతకపోయి ఉండదు, బ్రేక్ అయి ఉంటది. సో చాలా మంది మీరు అబ్జర్వ్ చేయండి, చిన్నప్పుడు కింద పడడానికి వాళ్ళు ఎలాంటి బోన్ ఫ్రాక్చర్ అవ్వదు, అది మెత్తగా ఉంటాయి బోన్స్. సో ఇంకేంటంటే ఇంకా అప్పుడే బిల్డ్ అవుతుంటాయి. అండ్ ఇంకేంటంటే అతుక్కొని ఉండవు, అన్ని బ్రేక్ అయి ఉంటాయి. సో మెల్లమెల్ల బాడీ పెరిగిన కొద్దీ మెల్లమెల్ల బోన్స్ అనేది స్ట్రాంగ్ అవుతుంటాయి. Two main parts of skeletal: axial skeletal, appendicular skeletal. సో యాక్సియల్ స్కెలిటల్ అనేది జస్ట్ మన అప్పర్ బాడీ. సో కంప్లీట్ బాడీ వచ్చేసి అపెండికల్ స్కెలిటల్ అంటాం. సో దీనిలో ఎలాంటి బోన్స్ సో దేని ఉంటాయో డీటెయిల్ గా చూద్దాం మనం. సో ఫంక్షన్స్ ఆఫ్ స్కెలిటల్ సిస్టమ్. సో ఒకటి ఒక హస్తి పంజరం అంటాం కదా, సో దానికి ఎలాంటి ఫంక్షన్ చేస్తుంది, సపోర్టింగ్ సిస్టమ్.
So it provides a rigid framework and holds your body upright against gravity. Without support, your body would collapse like a structure without beams. సో ఏంటంటే ఇది గురుత్వాకర్షణ శక్తికి అగేనెస్ట్ గా పనిచేపిస్తుంది మన బాడీని. ఇప్పుడు మనం కాలు లేపి నడవాలంటే అగేనెస్ట్ గురుత్వాకర్షణ శక్తి మనం నడవాలి. సో దానికి ఎలాంటి బాడీకి సపోర్ట్ కావాలి కదా. సపోర్ట్ ఏంటంటే జస్ట్ బోన్. ఒక ఏమంటారు, ఒక బిల్డింగ్ కి బీమ్ పిల్లర్ ఎలా ఉంటుందో సేమ్ మన బాడీకి సపోర్ట్ గా అట్లా ఉంటుంది బోన్. సో జస్ట్ ఇలాంటి బోన్ ఏదైనా ఇబ్బంది అనుకో మన బాడీ చెప్పని పడిపోతుంది, లేవదు కూడా. అంటే స్ట్రెంగ్త్ కావాలి అంటే బోన్ ఖచ్చితంగా కావాలి. ఇంకోటి వైటల్ ప్రొటెక్షన్. సో స్కల్ ఉంటుంది కదా, పుర్రే అదే బ్రెయిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ హార్ట్ లంగ్స్ వచ్చేసి రిప్ కేజ్ ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది. అండ్ వర్టిపే గ్రాడ్యుయేట్స్ స్పైనల్ కార్డ్. ఒకటి వర్టిబ్రా అని ఉంటుంది, అదేంటంటే మన వెన్నుపూసను కూడా ప్రొటెక్ట్ చేస్తుంటుంది. సో మూమెంట్ ఎనేబులర్. సో మన బాడీకి మూమెంట్ కావాలి, ఫాస్టా స్లోవా మనం ఎట్లా ఉన్నాం. ఈవెన్ డాన్సింగ్ చేయాలన్నా సరే, రన్నింగ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే, ఇవన్నీ ఖచ్చితంగా అవసరం ఉంటుంది మనకి. సో బాడీ మూమెంట్ చేయడానికి. సో దాంతోపాటు బ్లడ్ ప్రొడక్షన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ లీడర్స్ మనకి. సో రెడ్ బోన్ మ్యారో మ్యానుఫ్యాక్చర్స్ మిలియన్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఎవ్రీ సెకండ్, మెయింటైన్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్. సో చాలా మందికి అవగాహన ఉండదు బ్లడ్ ఎక్కడ తయారవుతుంది, ఎక్కడ తయారవుతుంది అంటే బోన్ మ్యారోలో తయారవుతుంది బ్లడ్. సో బ్లడ్ లో ఏముంటాయంటే ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అండ్ బ్లడ్ ప్లాజ్మా. సో ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ మన రక్తంలో ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే రెడ్ బ్లడ్ లోనే హిమోగ్లోబిన్ ఉంటుంది ప్లస్ ఐరన్ ఉంటుంది. సో ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ కావాలంటే బోన్ హెల్త్. సో ఒక్కసారి మన బోన్ హెల్త్ స్ట్రాంగ్ ఉంటేనే మనకు బ్లడ్ కరెక్ట్ అవుతుంది. దాంతో పాటు ఏంటంటే మంచి ఆహారం తీసుకోవాలి, కాల్షియం ఇవన్నీ ఆహారం తీసుకోవడం వల్ల మనకి ఇవన్నీ డెవలప్ అవుతాయి లీడర్స్. ఇంకోటి మినరల్ రిజర్వాయర్. సో మన బాడీలో ఖనిజాలు ఉంటాయి కదా, కాల్షియం, ఫాస్ఫరస్. సో ఇవన్నీ స్టోర్ చేసుకుంటది, బోన్లోనే స్టోర్ అవుతాయి. స్టోర్స్ ఎసెన్షియల్ మినరల్స్ లైక్ కాల్షియం, ఫాస్ఫరస్, రిలీజింగ్ దెమ్ వెన్ యువర్ బాడీ నీడ్స్ దెమ్ ఫర్ వేరియస్ ఫంక్షన్స్. సో మన బాడీకి ఏంటంటే ఏదైనా దాని అవసరం ఉన్నప్పుడు అది రిలీజ్ చేస్తుంటది, ఫాస్ఫరస్ అండ్ కాల్షియం లాంటి ఖనిజాలు. So bone structure and composition. So compact bone, a dense bone, harder outer layer, providing strength and rigid and tightly packed tissue gives bone their impressive durability and framework protection shell. సో బోన్ క్యాప్ అనేది బోన్ డెన్సిటీ అంటాం కదా. సో బోన్ డెన్సిటీ ఎట్లా అంటే మన బాడీలో గుజ్జు ఎలా ఉంటుంది, లైక్ జాలి 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 ఉంటాం అంటాం కదా. సో ఎక్కువ మనం మోర్ పవర్లో డిస్కస్ చేస్తాం బోన్ డెన్సిటీ. సో ఎక్కువ జాలి జాలి ఉండడం వల్ల ఏంటంటే ఆ బోన్ లైట్ వెయిట్ అయిపోతుంది, అల్కా అయిపోతుంది. లైక్ తుప్పట్టిన కట్టె కావచ్చు, చెదలు పట్టిన కట్టె అలాంటి. సో అట్లా పట్టింది అనుకోండి, అదంతా ఈజీగా లైట్గా లైట్ వెయిట్ అయిపోతే ఇట్లా కింద పడితే ఇరిగిపోతుంది. సో బోన్ డెన్సిటీ కాంపాక్ట్ గా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఏంటంటే మన బాడీలో మీరు అబ్జర్వ్ చేసినట్టే కొన్ని బోన్స్ ఎట్లా స్పాంజ్ టైప్ లైట్ వెయిట్ ఉంటాయి. ద లైట్ పోరస్ ఇన్నర్ లేయర్ వితౌట్ హనీకోమ్ స్ట్రక్చర్. సో ఏంటంటే కొన్ని ఇట్లా సర్కిల్ షేప్ లో ఉంటాయి. అంటే మన బాడీకి అనుగుణంగా ఎప్పుడు ఎలా ఉంటుంది. ఇక్కడ ఒక క్లావికల్ బోన్ అని ఉంటుంది, అది బోన్ ఇట్లా ఈ షేప్ లో ఉంటుంది. సో మనం ఎంత ఇట్లా బెండ్ చేసినా అది మళ్ళీ బెండ్ అవుతుంది, మళ్ళీ స్ట్రైట్ అవుతుంది. ఇంకోటి బోన్ మ్యారో. సో బోన్ మ్యారో ఈజ్ ఎ బ్లడ్ సెల్ ఫ్యాక్టరీ, constantly produces new blood cells. Yellow marrow stores fat reservoirs as energy backup for the body. సో రెడ్ మ్యారో ఏం చేస్తుందంటే మనకు బ్లడ్ అనేది తయారు చేస్తుంటది. ఎల్లో మ్యారో ఏంటంటే మన బాడీలో కొవ్వు పదార్థాలను స్టోర్ చేస్తుంది. ఎందుకంటే మనకి ఎనర్జీ కావాలంటే కొవ్వు పదార్థాలు కావాలి. సో కొవ్వుతోనే మనకి ఎనర్జీ అనేది వస్తుంది. సో ఇది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా వచ్చేసి ఎడిపోస్ టిష్యూ అంటాము. సో మన బాడీలో ఒక మజిల్ ఉంటుంది ఎడిపోస్ టిష్యూ అనేది, దాంట్లో ఎక్కువ స్టోర్ అవుతుంది. మిగతాది ఏమైనా ఉంటే మిగతాది ఎల్లో మ్యారోలో స్టోర్ అవుతుంది మనకి. సో ఇది వచ్చేసి కంప్లీట్ మనకు బాడీ ఎన్ని బోన్స్ ఉంటాయి అదేంటిది. సో చాలా మంది ఎప్పుడైనా సరే ఏదైనా స్కెలిటల్ సంబంధించి ఏదైనా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అంటుంటారు, సో ఈ బోన్ ఇరిగింది, ఆ బోన్ ఇరిగింది. సో కంప్లీట్ ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇలాంటి దీంట్లో బోన్స్ పేరు ఏంటి అనేది మనకు ఐడియా వస్తుంది. సో జాయింట్ అండ్ మూమెంట్. సో జాయింట్స్ ఆర్ ద రిమార్కబుల్ మీటింగ్ పాయింట్స్ వేర్ బోన్ కనెక్ట్ ఈచ్ designed for specific type of range of motion. They are the reason for you can wave, walk, run your head and perform countless daily activities.
సో ఏంటంటే జాయింట్ అండ్ మూమెంట్. సో జాయింట్స్ ఎట్లా ఉంటాయంటే దానికి దీనికి ఒక టెండాన్ లాంటిది లిగమెంట్. సో కార్టిలేజ్ వల్ల ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి ఒక బోన్ కి. సో ఇది ఏంటంటే మనకు మూమెంట్ అనేది ఇస్తుంటది. సో ఎలాంటి మూమెంట్స్ మూవబుల్ జాయింట్స్ అంటే స్కల్ స్ట్రక్చర్ ఫేజెస్ బోన్స్ టుగెదర్ పర్మనెంట్లీ ప్రొవైడింగ్ మాక్సిమం ప్రొటెక్షన్ విత్ నో మూమెంట్. సో ఇమ్మూవబుల్ జాయింట్స్ ఉంటాయి. ఏదంటే మనకు పుర్రే, అదేంటంటే దాంట్లో ఎలాంటి మూమెంట్స్ ఉండవు. ఇంకోటి స్లైట్ మూవబుల్ అంటే కొంచెం మూవ్ అయ్యేదంటే వర్టిబ్రే అలౌ యూ టు లిమిటెడ్ ఫ్లెక్సిబుల్ విజిల్ మెయింటైనింగ్ స్పైనల్ స్టెబిలిటీ అండ్ ప్రొటెక్షన్. సో మన వెన్నపూస ఏంటంటే అది కంప్లీట్ మొత్తం రొటేట్ అవ్వదు. సో కంప్లీట్ కొంచెం రొటేట్ అవుతుంది, స్లైడ్ మూవ్మెంట్. అండ్ ఫ్రీలీ మూవబుల్ ఏముంటాయంటే మన భుజం, మోకాళ్ళు, నడుము, హిప్ ఎనేబుల్ వైడ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఫర్ కంప్లీట్ కాంప్లెక్స్ మూమెంట్. సో కొందరు యోగా చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మొత్తం మన బాడీ రివర్స్ ఇట్లా బెండ్ చేస్తారు, కంప్లీట్ యూ షేప్ నుంచి ఇట్లా స్ట్రక్చర్ చేస్తారు. సో ఏదంటే కంప్లీట్ ఫ్రీలీ మూవబుల్, కాళ్ళు కావచ్చు, భుజాలు కావచ్చు. సో జనరల్గా ఏంటంటే ఇది యాంటీరియర్. యాంటీరియర్ అంటే ముందు భాగం, పోస్టీరియర్ అంటే వెనుక భాగం. సో యాంటీరియర్ పొజిషనింగ్ ఆఫ్ అవర్ స్కెలిటల్ సిస్టమ్ పోస్టీరియర్ పొజిషన్ అంటాం. సో దీంట్లో మేజర్ మనం గుర్తుపెట్టుకోలేదంటే ఇది చాలా మందికి బోన్ ఫ్రాక్చర్ అవుతుంటది, అయినప్పుడు ఇట్లా చేరి ఇట్లా పడిపోతుంటాయి. అండ్ మధ్యన ఇది సీనా అంటాం కదా, స్టెర్నమ్. మన షోల్డర్ వచ్చేసి హ్యూమరస్ బోన్స్ అంటాము. మన రిప్ కేజ్ రిప్స్ అంటాం. సో ఇది షోల్డర్ వచ్చి హిమరస్. అండ్ కింద వచ్చేసి రెండు బోన్స్ ఉంటాయి మనకి, మోచేయి నుంచి మడికట్టు వరకు రెండు బోన్స్ ఉంటుంది, దాన్ని రేడియస్ అల్నా అంటారు. అండ్ మన వేలను వచ్చి కార్పల్స్, మెటాకార్పల్స్, ఫాలంజెస్ అంటారు. అదే కింద హిప్ బోన్, నడుముకి వచ్చేసి పెల్విక్ బోన్ ఆర్ హిప్ బోన్ అంటారు. సో దీంట్లో థైస్ పార్ట్లు వచ్చేసి ఫీమర్ అంటారు. సో తర్వాత ఇక్కడ మొక్కలు వచ్చేసి ప్యాటెల్లా. సో మొక్కలకి చిన్న బోన్ ప్యాటెల్లా. మళ్ళీ మొక్కల కింద మళ్ళీ రెండు బోన్స్ ఉంటాయి, టిబియా, ఫిబ్యులా. అండ్ కిందకి వచ్చేసి టార్సల్స్, టార్సల్స్, ఫాలంగస్. కాళ్ళ వేళ్ళకి వచ్చేసి టార్సల్స్ అంటారు, ఏళ్ళ వేళ్ళకి వచ్చేసి కార్పల్స్ అంటారు, కార్పల్స్, టార్సల్స్. సో జస్ట్ ఇవి ఒకటి గుర్తుపెట్టుకోండి. సో చాలా మందికి మనకు వాళ్ళు మెడికల్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు. సో వీళ్ళకి ఏంటంటే హేమర్స్ కొంచెం ఫ్రాక్చర్ అయినట్టుంది. సో ఏంటంటే బోన్ డిస్లొకేషన్ అయింది అన్నట్టు అనుకుంటారు. అంటే బోన్ డిస్లొకేషన్ అంటే ఆ లొకేషన్ మారింది అన్నట్లు డిస్కస్ చేస్తుంటారు చాలా మంది. సో క్యారింగ్ యువర్ స్కెల్టల్ సిస్టమ్. సో బిల్డింగ్ స్ట్రాంగ్ బోన్స్. సో మనకి ఏంటంటే మనకు స్ట్రాంగ్ బోన్స్ కావాలంటే ఏం కావాలి, కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్స్ కావాలి. సో కాల్షియం అంటే చాలా ఇంపార్టెంట్ మన బోన్ కి మనం ఇచ్చే ఫుడ్. కాల్షియం వల్ల ఏంటంటే మనకు చాలా స్ట్రాంగ్ ఉంటాయి బోన్స్. మనకి ఎలాంటి వర్క్ చేయాలన్నా సరే, ఏవైనా సరే. సో చాలా మందికి కొందరు ఏంటంటే బక్కగా ఉన్నా అని, కొందరికి బాడీ వెయిట్ ఎక్కువ ఉంటుంది బక్కగా పొట్టిగా ఉన్నా అని. సో వాళ్ళకి ఏంటంటే బోన్ హెల్త్ స్ట్రాంగ్ ఉన్నట్టు. సో అలాంటి వాళ్ళకు కాల్షియం ఎక్కువ ఉంది. సో కొందరు ఏంటంటే హైట్ పర్సనల్ ఉంటారు, ఇట్లా వంగిపోతుంటారు. వంగిపోవడం అంటే బోన్ లో కాల్షియం తక్కువ ఉన్నట్టు, బోన్ డెన్సిటీ మెల్లమెల్లగా తగ్గుతున్నట్టు. సో అది మనకు సింబల్. సో ఎప్పుడైతే మనం ఇట్లా నిటారుగా పెట్టి ఉన్నాం అనుకో అది పెయిన్ అవుతుంటది, ఎందుకంటే ఇట్లా పెడితే అలవాటు అయిపోతుంది, ఇట్లా అంటే పెయిన్ అవుతుంటది. సో మెల్లమెల్ల మన బాడీ పోస్చర్ ఇవన్నీ కరెక్ట్ ఉండాలంటే కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. సో ఎలాంటి ఫుడ్స్ అంటే డైరీ ప్రొడక్ట్స్, అంటే పాలల్లో ఉంటుంది, లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరల్లో ఉంటుంది. అండ్ ఎసెన్షియల్ ఇంకోటి విటమిన్ D3. సో విటమిన్ D3 ఏంటంటే మనకు సూర్యరశ్మి నుంచి వచ్చేది. సో సన్లైట్ ఎక్స్పోజ్ సప్లిమెంట్స్ హెల్ప్ కాల్షియం అబ్జార్ప్షన్. సో చాలా మంది ఏంటంటే మన బాడీలో కొవ్వు ఉండాలి ఖచ్చితంగా. మన బాడీలో కొవ్వు ఉంటేనే ఆ విటమిన్ D3ని తీసుకోగలదు. సో విటమిన్ D అంట కొలికాల్సిఫెరాల్, అది తీసుకోగలం. సో బాడీలో, సో చాలా మంది కొందరు బ్రేక్ఫాస్ట్ గా బ్రెడ్ అండ్ బటర్ తింటారు. బ్రెడ్ అండ్ బటర్ తిని జస్ట్ ఎండలో వాకింగ్ చేస్తుంటారు. సో బటర్ తినడానికి కారణం ఏంటంటే ఆ విటమిన్ D3ని అబ్జర్వ్ చేస్తుంది రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో మన బాడీకి ఇట్లా స్కిప్పింగ్ లాంటివి ఇవన్నీ చేయడం వల్ల మనకు ఇవన్నీ చేయడం వల్ల కూడా మనకి బోన్ హెల్త్ స్ట్రాంగ్ అవుతుంది. సో మన వెయిట్, యాక్టివిటీస్ ఇవన్నీ మనకి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఎక్సెసివ్ ఆల్కహాల్. సో స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ చేయడం వల్ల మన బోన్ చాలా వీక్ అవుతుంది. సో మెల్లమెల్లగా అదేంటంటే ఇన్స్టెంట్ గా మనకు తెలియదు. సో ఓవర్ ఏ పీరియడ్,
సో చాలా మంది అంటారు ఒక మనకు బాడీలో ఏదైనా రోగం బయట పడాలంటే పుష్కర కాలం అవ్వాలి, అంటే 10 to 12 years తర్వాతనే ఇవన్నీ మనకు బయటకు వస్తుంటాయి, మన బోన్ హెల్త్ ఏదని. సో మన బాడీలో ఏంటంటే ఒక సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఏదైనా ఇబ్బంది అయినా సరే ఏదైనా సరే మళ్ళీ దానంతా బిల్డప్ చేస్తుంటుంది. బట్ దానంత అవ్వనప్పుడు మనం ఇంకా వేస్ట్ ప్రోడక్ట్ అవన్నీ వేస్ట్ ఫుడ్ ఇవన్నీ తింటున్నంత కాలం మ్యాక్సిమం సపోర్ట్ చేస్తుంది. అది ఇంకా కంటిన్యూషన్ ఏదనుకోండి మన బాడీ కూడా హ్యాండ్స్ అప్ చేస్తుంది, నా వల్ల కాదు, అప్పుడే మనకి ఇలాంటి డిసీజన్ బయటపడతాయి. అండ్ కామన్ స్కెలిటల్ ప్రాబ్లమ్స్, సో జనరల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి బొక్కలకు సంబంధించి? ఫ్రాక్చర్స్ అంటే బోన్ బ్రేక్ అవ్వడం, ఇంకోటి ఆర్థరైటిస్, సో జాయింట్ పెయిన్స్, జాయింట్ ఇన్ఫ్లమేషన్ కాజింగ్ పెయిన్ అండ్ రెడ్యూస్ మొబిలిటీ, సో ఆర్థరైటిస్ పెయిన్ రావచ్చు. ఇంకా ఆస్టియోపోరోసిస్ రావచ్చు. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ డెన్సిటీ లాస్ అవ్వడం. సో బోన్ డెన్సిటీ అంటే బోన్ ఎక్కువ ఏమంటారు, ఎక్కువ దాంట్లో గుజ్జు తగ్గడం. సో ఇలాంటి 3 ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం వస్తాయి మనకి. సో అర్లీ డిటెక్షన్ త్రూ రెగ్యులర్ చెకప్స్ అండ్ ప్రాంప్ట్ ట్రీట్మెంట్ హెల్ప్స్ మెయింటైనింగ్ లైఫ్ లాంగ్ బోన్ హెల్త్ అండ్ మొబిలిటీ. సో ఏదైనా ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే, ముందు టెస్ట్లు అని చేయించుకుంటే మనం కాపాడుకోవచ్చు. సో ఫ్యాసినేటింగ్ స్కెలిటల్ ఫ్యాక్ట్స్. సో మనకేంటంటే ఫ్లోటింగ్ బోన్ అని ఉంటుంది. అదేంటంటే మన బాడీలో అంటే దేనికి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఉంటుంది, ఫ్లోటింగ్ బోన్ ఇట్లా గాల్లో తేలుతున్నట్టుగా. అది ఎక్కడ ఉంటుంది అంటే మనకు నెక్ భాగంలో కూడా ఉంటుంది. హైయర్డ్ బోన్ ఇన్ యువర్ నెక్ ఈజ్ యూనిక్. సో ఇట్లా ఇక్కడ బోన్ ఉంటుంది ఏంటంటే ఇట్లా పైకి కిందికి తేలుతూనే ఉంటుంది. ఇంకోటి ఎంబెడెడ్ ప్రొటెక్షన్. సో ఎంబెడెడ్ ప్రొటెక్షన్ అంటే యువర్ ప్యాటెల్లా. సో ప్యాటెల్లా ఏంటంటే మన నీ క్యాప్స్, సో మొక్కలు చిప్పలు ఉంటాయి కదా, అది కూడా ఏంటంటే ఎంబెడెడ్ ప్రొటెక్షన్. సో మన ఇది సపరేట్ బోన్ తిని ఉంటుంది. సో ఇది ఏంటంటే మన ముఖాలని ప్రొటెక్ట్ చేయడానికి, ఆ పార్ట్లో జాయింట్ ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది. ఇంకోటి లివింగ్ ఆర్కిటెక్చర్స్. సో బోన్స్ ఆర్ లివింగ్ టిష్యూస్ దట్ కాన్స్టెంట్లీ ర్యాండమ్లీ దెమ్సెల్స్ remodel themselves, breaking down old bones and building new bones. They adapt of stress, healing fracture, and change throughout your life. సో మన బాడీలో ఏంటంటే బోన్స్ కూడా సెల్, బోన్ కూడా ఒక సెల్, దాని ఏంటంటే కనెక్టివ్ టిష్యూస్ అంటాం మనం. సో అది కూడా టైం పీరియడ్కి చనిపోతుంటుంది, మళ్ళీ కొత్తది పుడుతుంటుంది. మనం మంచి ఆహారం తీసుకోవడం వల్ల రికవరీ తొందరగా అవుతుంది, చెడు ఆహారం తీసుకోవడం వల్ల రికవరీ తగ్గుతుంది, అది వీక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో సమ్మరీ, వై స్కెలిటన్ మ్యాటర్స్. సో మన కిందకు మనకి హస్తిపంజరం బోన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే డైలీ ఫౌండేషన్, యువర్ స్కెలిటల్ సిస్టమ్ సపోర్ట్ ప్రొటెక్ట్ అండ్ ఎనేబుల్స్ మూమెంట్ ఇన్ ఎవ్రీ సింగిల్ యాక్టివిటీ యు పర్ఫామ్. సో మన బాడీలో సపోర్ట్ కానీ ప్రొటెక్షన్ కానీ, సో ఏదైనా వెయిట్ లిఫ్ట్ ఏదైనా చేయడం ఫస్ట్ మనకు వచ్చేది బోన్ సపోర్ట్ ఉండాలి. ఆ బోన్కి అండ్ మజిల్కి సపోర్ట్ ఉంటుంది కదా, దాన్ని కార్టిలేజ్ అంటాం, టెండాన్స్ అంటాం. సో ఇవన్నీ కనెక్షన్ ఉన్నాయనుకోండి, సో మనం నార్మల్ ఫంక్షన్ అవుతుంది. And health understanding, knowledge about your skeletal system empowers you to make better choices for bone health, preventing problems before they start. సో ఏంటంటే మనకు దీని గురించి చాలా అవగాహన ఉండాలి, మన బోన్ హెల్త్ ఎలా ఉంది, ఆ బోన్ డెన్సిటీ ఎలా ఉంది. సో దాన్ని బట్టి ఏంటంటే మనం తొందరగా వీక్ అయిపోతూ ఉంటాం, ఇట్లా వంగిపోవడం. సో వీక్నెస్ అనిపిస్తుంది అనుకోండి, మనం ఇన్స్టెంట్గా రియాక్ట్ అవ్వాలి. సో మన బోన్ హెల్త్ ఎలా ఉంది అనేది. సో మంచి కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. లైఫ్ లాంగ్ స్ట్రెంత్, strong bones means an active, independent life at every age. Starts caring of your skeletal daily. Your future self will thank you. సో ఏంటంటే మన బోన్ని మనమే కాపాడుకోవాలి అంటుంటాం కదా, మన హెల్త్ మనమే కాపాడుకోవాలి. సో బోన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఓవరాల్గా బోన్ డెత్స్ కానీ ఆడవాళ్ళలో చాలా రేర్గా ఇలాంటివి చూస్తుంటాం, అంటే స్ట్రాంగ్ ఉండడం. మగవాళ్ళలో కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి, సో ఆడవాళ్ళలో చాలా వీక్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ టైం కావచ్చు, ఇంకా ఏంటంటే డైలీ వర్క్, వాళ్ళ డైట్ కరెక్ట్ లేకపోవడంలో ఇలాంటి ఇబ్బంది అవుతాయి. సో ఫిజికల్ యాక్టివిటీస్ అందరికి ఇంపార్టెంట్. సో ఫిజికల్ యాక్టివిటీ ఎవరైతే చేస్తున్నారో స్కిప్పింగ్, రన్నింగ్ ఇవి చేయడం వల్ల అంటే వాళ్ళ బోన్ తొందర రికవర్ అవుతుంది అండ్ హెల్తీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ లీడర్స్. సో ఇది వచ్చేసి కంప్లీట్ మన బోన్ గురించి డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు ఇంతకుముందు సాయి సార్ ఒకటి చెప్పారు, ఏంటంటే సో జనరల్ ఏంటంటే మనం డే టు డే లైఫ్లో ఉన్న మెడిసిన్స్ తీసుకుంటాం. సో ఆ మెడిసిన్ మన శరీరం మీద ఎలాంటి ప్రభావం చేస్తుంది, సో మన బాడీ ఆ మెడిసిన్కి ఎలా రియాక్ట్ అవుతుంది. సో చాలా మందికి అవగాహన ఉండదు.
బట్ అంతే వేసేసుకుంటారు, అంతే తగ్గుతుంది. ఎట్లా తగ్గింది, ఏంది, అది ఎలా పనిచేస్తుంది, మన బాడీ పైన ఎలాంటి రిసెప్టార్స్ పైన పనిచేస్తుంది. సో ఒక మెడిసిన్ మన బాడీలోకి వెళ్ళి ఇన్పుట్ ఎలా ఉంటుంది, దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది, సో చాలా మందికి అవగాహన ఉండదు. సో జస్ట్ అది, ఇది కొంచెం టిపికల్ గా ఉంటుంది. బట్ నేను ఓవరాల్ గా మాక్సిమం లేమన్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటాను. సో మనకి ఏంటంటే ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయి, సో ఎలా మన శరీరం పైన పనిచేస్తాయని చూస్తాం. సో జనరల్గా ఏంటంటే మనకు టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి మెడిసిన్లో. ఎలాంటి అంటే ఫార్మకో కైనెటిక్స్ అండ్ ఫార్మకో డైనమిక్స్. ఈ రెండు చెప్పేసి వాళ్ళు మన బాడీ పైన శరీరం పైన ఎలా పనిచేస్తుందనే ఐడియా ఉంటుంది. సో ఫార్మకో కైనెటిక్స్ ఏంటంటే అండర్స్టాండింగ్ హౌ డ్రగ్ వర్క్ ఇన్ ద బాడీ, exploring the journey of medicines through the human body and their impact on health commons outcomes. సో ఒక టాబ్లెట్ మనం తీసుకున్న ఎలా పనిచేస్తుంది దాని గురించి, సో ఇన్ డీటెయిల్ గా మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం దీని గురించి నెక్స్ట్ స్లైడ్ లో. ఆ ఫార్మకో డైనమిక్స్. సో ఇప్పుడు ఒక మందు మెడిసిన్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఏం చేంజెస్ అవుతాయి, మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, అదొకటి ఉంటుంది. సో మేజర్ టూ డిఫరెన్స్ ఉంటాయి ఫార్మకాలజీలో. ఫార్మకాలజీలో ఫార్మసీలో ఇవే ఉంటాయి, ఫార్మకో డైనమిక్స్ అండ్ ఫార్మకో కైనెటిక్స్. సో వాట్ ఈస్ ఫార్మకో కైనెటిక్స్? సో ఎలా ఫార్మకో కైనెటిక్స్ అంటే ఏంటి? ఇట్స్ అన్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ డ్రగ్ మూవ్మెంట్ త్రూ ద బాడీ ఎంపాసింగ్ ఫోర్ క్రిషియల్ ప్రాసెసెస్. సో ఈ క్రిటికల్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఏడిఎం ఏడిఎంఈ అంటారు. సో ఆల్మోస్ట్ ఎవరైనా మెడికల్ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకి ఈజీ అర్థమైపోతుంది. ఏడిఎంఈ అంటే అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటాబాలిజం అండ్ ఎక్స్క్రిషన్. అబ్జార్ప్షన్, సో మనం ఏం జస్ట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం. ఒక టాబ్లెట్ ఏదో ఉంటే మనం తీసుకోవడం వల్ల ఫస్ట్ మన బాడీలో అబ్జార్బ్స్ అవుతుంది, అంటే బాడీలో ఎనుకుతుంటుంది. ఎనికిన తర్వాత మెల్లగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంటుంది. సో డిస్ట్రిబ్యూషన్ తర్వాత మెటాబాలిజం. సో మన అన్ని లివర్ దగ్గరకు వచ్చేస్తుంది, లివర్లో మెటాబాలిజం అయింది, ఏది ఎక్కడ పోవాలనేది మెటాబాలిజం చేస్తుంటుంది. సో దాంతోపాటు ఎక్స్క్రీషన్. సో ఒక శరీరం మీద ఏదైనా సరే మినిమం ఇంత టైంలోనే ఉండాలి ఒక డ్రగ్. సో ఎక్కువ టైం ఉందనుకోండి అది పాయిజన్ గా మారుతుంది, టాక్సిక్ అంటాం మనం. సో ఏదైనా సరే మనం ఫుడ్ కానీ ఏ మెడిసిన్ అయినా కానీ సో సటన్ పీరియడ్, ఒక్కొక్క దానికి కొన్ని 5 అవర్స్ ఉంటుంది, కొన్ని 10 అవర్స్, కొన్ని 12 అవర్స్, కొన్ని 24 అవర్స్ ఉంటాయి మెడిసిన్స్. ఇంకా కొన్ని మెడిసిన్స్ 1 వీక్ వరకు ఉంటాయి మన శరీరంలో. సో అవి మనం అర్థమవుతుంది. కొందరు చెప్తారు డాక్టర్ ఓన్లీ 24 అవర్స్కి ఒక్కసారి వేసుకోవాలంటాడు. సో ఈ డోసేజ్ కూడా ఎలా ఉంటుంది నేను ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను. సో మేజర్ ఏంటంటే ఏడిఎంఈ, ఇది గుర్తుపెట్టుకోండి. అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎక్స్క్రిషన్. సో అండర్స్టాండింగ్ ఫార్మకానిక్ ఎసెన్షియల్ ఫర్ డిజైనింగ్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ డ్రగ్ రెజిమెంట్స్. సో ఇన్ డీటెయిల్ గా వెళ్ళాను. జస్ట్ అబ్జర్ప్షన్ ద ప్రాసెస్ బై విచ్ డ్రగ్ ఎంటర్ ద బ్లడ్ స్ట్రీమ్. సో మన రక్తనాళలోకి ఎంటర్ అవ్వడం ఇది. ఇంకా డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్పోర్ట్ ద డ్రగ్ మాలిక్యూల్ వయా బ్లడ్ సర్క్యులేషన్ టు టిష్యూ అండ్ ఆర్గన్ త్రూ ద బాడీ. సో ఏంటంటే ఒక డ్రగ్ ప్రతి ఒక్క సెల్కి, టిష్యూకి, ఆర్గన్కి సప్లై అవ్వాలి, డిస్ట్రిబ్యూషన్ అది ఉంటుంది. మెటబాలిజం, కెమికల్ మోడిఫికేషన్ ఆఫ్ డ్రగ్ ప్రైమరీలీ అక్కరింగ్ ఇన్ లివర్ త్రూ ఎంజైమాటిక్ ప్రాసెస్. సో లివర్ లేదంటే కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఎంజైమ్స్ అంటే కొన్ని కెమికల్స్ లాంటివి. సో ఏంటంటే ఏ డ్రగ్ వచ్చినప్పుడు ఎలాంటి కెమికల్ ఎంజైమ్ ఉత్పత్తి కావాలి, అది లివర్ చూసుకుంటది. సో లివర్ ఏంటంటే మెటబాలిజం అంటే టూ టైప్స్ ఉంటాయి మళ్ళీ, అనబాలిజం అని, క్యాటబాలిజం అని. కొన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది, కొన్ని బిల్డప్ చేస్తుంటది. సో ఇది వచ్చేసి లివర్ పని. ఎక్స్క్రిషన్, రిమూవల్ ఆఫ్ డ్రగ్ అండ్ దర్ మెటబాలైట్స్ ఫ్రమ్ ద బాడీ మెయిన్లీ వై కిడ్నీస్ త్రూ యూరిన్. సో మాక్సిమం ఏంటంటే కిడ్నీ ఎక్స్క్రిషన్ అనేది ఎక్కువ ఉంటాయి, కొన్ని లివర్ ఎక్స్క్రిషన్ ఉంటాయి. సో మనకు వచ్చేసి మలం అనేది లివర్ నుంచి, అండ్ కిడ్నీస్ అంటే యూరిన్ నుంచి, అంటే కిడ్నీస్ నుంచి ఎక్స్క్రిషన్ అవుతుంది. సో కీ ఫార్మకోకైనెటిక్ పారామీటర్స్. సో వాల్యూమ్ ఉంటుంది, హాఫ్ లైఫ్ ఉంటుంది, క్లియరెన్స్ అండ్ యూరియా ఏరియా అండర్ ద కర్వ్. సో మ్యాక్సిమం ఏంటంటే వాల్యూమ్ డిస్ట్రిబ్యూషన్, ఏదైనా తీసుకున్నాం అనుకోండి, సో ఎక్కువ ప్రెషర్ వల్ల ఆల్మోస్ట్ అది మందు డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది. ఇంకోటి ఏంటంటే హాఫ్ లైఫ్. సో మనం ఒక టాబ్లెట్ తీసుకుంటున్నాం, సో ఇది మీకు అర్థం కాకపోవచ్చు బట్ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాఫ్ లైఫ్ అనేది ఉంటుంది. ఒక మందు మెడిసిన్ మందు తీసుకొని ఒక 24 అవర్స్ ఇచ్చారు అనుకోండి, దాంట్లో 12 గంటలకు హాఫ్ లైఫ్ అనేది ఉంటుంది దానిది. సో దాని హాఫ్ లైఫ్ బట్టి ఆ డోసేజ్ డిసైడ్ చేస్తుంటారు, ఆ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది. ఇదంటే మళ్ళీ ల్యాబ్లో టెస్ట్ చేస్తారు దాని హాఫ్ లైఫ్ ఎంత. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు క్రోసిన్ ఉంటుంది కదా,
పారాసెటమాల్ అంటాం. సో అదే దాని హాఫ్ లైఫ్ వచ్చేసి 3 అవర్సే ఉంటుంది. అంటే మనం 6 అవర్స్కి ఒకసారి తీసుకోవాలి టాబ్లెట్. 24 గంటల్లో 4 టైమ్స్ తీసుకోవాలి. సో దాని హాఫ్ లైఫ్ కాగానే దాని పనితనం తగ్గుతుంది. తగ్గడంతో మళ్ళీ ఇంకోటి తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే క్లియరెన్స్, ద రేట్ ఆఫ్ విచ్ డ్రగ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద ప్లాస్మా ఎక్స్ప్రెస్ పర్ వాల్యూమ్. సో ఎసెన్షియల్ ఫర్ కాల్షియం మెయింటెనెన్స్ డోస్, క్యాలిక్యులేటింగ్ మెయింటైన్ డోస్. ఇంకోటి క్లియరెన్స్, ఇంకోటి ఏంటంటే టాబ్లెట్ ఇది ఏ టైంలో మన బాడీ నుంచి క్లియర్ అయిపోతుంది. సో దాన్ని బట్టి నెక్స్ట్ డోస్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి. సో ఇలాంటివి ఉంటాయి. ఇంకోటి హౌ డ్రగ్స్ ఆర్ అబ్జర్వ్డ్ మెకానిజం. ప్యాసివ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఫెసిలిటేటింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, అండ్ ఫైనోసిటోసిస్ అని ఉంటుంది. సో ఇట్లా ఏంటంటే మనకు ఒక డ్రగ్ మన బాడీలోకి డిస్ట్రిబ్యూషన్ అవ్వాలంటే ఎట్లా ఎట్లా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. కొన్ని ఏంటంటే ప్యాసివ్గా, సో దాంతో అది వెళ్ళిపోతుంది. ఇంకోటి అంటే ఫెసిలేషన్, సో వేరే మాలిక్యూల్ వేరే స్ట్రక్చర్ తాను అటాచ్ అవుతుంది. అటాచ్ అయ్యి అది మొత్తం డిస్ట్రిబ్యూషన్ అవుతుంటుంది. ఇంకోటి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, సో డిపెండెంట్ మూవ్మెంట్ అగైనెస్ట్ కాన్సన్ట్రేషన్ గైడ్లైన్స్ యూజింగ్ ఏటీపీ. సో ఏటీపీ అనేది అడినోసిన్ ట్రై పాస్ఫేట్ అని ఉంటుంది. సో దీనివల్ల కూడా మనకు యాక్టివ్ డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది నడుస్తుంటుంది. సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫార్మకైనెటిక్స్ ఇండియన్ పేషెంట్. సో ఫార్మకైనెటిక్స్ ఏంటంటే డ్రగ్ మన బాడీలోకి అబ్జార్ప్షన్ ఎందుకు లేట్ అవుతుంది, మెటాబాలిజం ఎందుకు లేట్ అవుతుంది, డిస్ట్రిబ్యూషన్ ఎందుకు లేట్ అవుతుంది, అండ్ ఎక్స్క్రిషన్ ఎందుకు లేట్ అవుతుంది. అంటే ఏజ్, సో ఏజ్ క్రైటీరియా ఒకటి ఉంటుంది. సో చిన్నపిల్లలకి ఏంటంటే తక్కువ డోస్ ఇవ్వాలి. తక్కువ డోస్ ఇవ్వడం వల్ల అది అల్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి జెనెటికల్ పాలిమర్ఫిస్. సో ఏంటంటే జెనెటికల్ ఏంటంటే సైటో CYT450 అనేది ఒకటి ఎంజైమ్ ఉంటుంది మన బాడీలో. సో మన జెనెటికల్ ఇది కరెక్ట్ లేకపోవడం వల్ల మనకు డ్రగ్ అనేది కరెక్ట్ సల్ఫర్ అవ్వదు. అండ్ బాడీ కాంపోజిషన్, సో కొందరికి ఏంటంటే కొందరు బాడీ ఎక్కువ ఉంది అనుకోండి, బాడీ వెయిట్ అవి ఎక్కువ ఉంటే వాళ్ళకి తక్కువ డోసెస్ సరిపోదు. సో దీన్ని బట్టి చేంజెస్ అవుతుంటాయి. అండ్ డైట్ అండ్ ఎన్విరాన్మెంట్, సో చల్ల వాతావరణం, కొంచెం వేరే వాతావరణం అనుకో కొన్ని టాబ్లెట్స్ ఆ వాతావరణంలో కరెక్ట్ పనిచేయవు. ఇంకోటి డిసీజ్ స్టేట్, ఇప్పుడు ఫీవర్ ఎక్కువ ఉంది అనుకోండి, మనం తక్కువ ఇచ్చాం అనుకోండి అది కరెక్ట్ అవ్వదు. సో ఫీవర్ ఎంత ఉంది దాన్ని బట్టి ఇవ్వాలి మనం డోసేజ్. అండ్ క్లినికల్ అప్లికేషన్ ఆఫ్ ఫార్మకోటిక్స్, థెరటిపిక్ డ్రగ్ మానిటరింగ్. సో ఏంటంటే ఒకసారి మనం ఇచ్చిన తర్వాత అది మానిటర్ చేయాలి. మేనేజింగ్ డ్రగ్ ఇంటరాక్షన్స్, సో ఏదైనా ఇంటరాక్షన్ అవుతుందా లేదా, సో కరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ మెటాబాలిజం కరెక్ట్ అవుతుందా. ఓవర్ డోస్ ట్రీట్మెంట్, సో ఓవర్ డోస్ ఎక్కువైతే ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి. అండ్ పర్సనలైజ్డ్ మెడిసిన్స్, సో ఎందుకంటే పర్సనల్ మెడిసిన్ అంటే వాళ్ళ ఏజ్, బాడీ వెయిట్ బట్టి దాని డోసేజ్ డిసైడ్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ ఏంటంటే వాళ్ళ బాడీని బట్టి డిసైడ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్ చేసి ఇస్తుంటారు. So pharmacokinetics model simplified. One compartment model, multiple compartment and predictive values. So treats the body in a single frame space. అదొకటి సింగిల్ ఫ్రేమ్ గా డివైడ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే సెంట్రల్ కంపార్ట్మెంట్స్ బ్లడ్ అండ్ హై పాజ్డ్ ఆర్గన్స్. సో బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది దాన్ని బట్టి ఆ టిష్యూ పెరిఫరల్ కంపార్ట్మెంట్ టిష్యూ, సో ఇలా దాన్ని బట్టి డిఫరెంట్ రేట్స్ ఇవి ఇచ్చేస్తుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూ, దిస్ మోడల్ హెల్ప్స్ ప్రొడక్షన్ వాల్యూ ఆఫ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఆఫ్టర్ డిఫరింగ్ డోసింగ్ రూట్, ఓరల్, ఇంట్రావెనస్, ఇంట్రామస్క్యులర్. సో ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూ, సో ఏంటంటే పర్టికులర్ మనం డోస్ ఇవ్వాలనుకుంటే ఎక్కడి నుంచి ఇవ్వచ్చు, ఓరల్ నుంచి ఒకటి ఉంటుంది. అండ్ ఇంట్రావెనస్ అంటే ఐవీస్ అంటారు. సో ఐవీస్ చాలా తక్కువ. అండ్ ఐఎం మనకేంటంటే ఇక్కడ చేయి భాగంలో ఇక్కడ లోవర్ పార్ట్ లో ఇచ్చేది ఐఎం ఇస్తారు, అదేంటే మజిల్ కి ఇస్తారు ఇంజెక్షన్. ఇంకోటి ఇంట్రావెనస్ అంటే డైరెక్ట్ మన బ్లడ్ స్ట్రీమ్ లో గడపడానికి ఇస్తారు. సో ఇలాంటివి ఉంటాయి. సో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్, సో దీనిది ఏంటంటే ఫార్మకోకైనెటిక్స్ ఇన్ టీబీ మేనేజ్మెంట్, ట్యూబర్క్యులోసిస్ మేనేజ్మెంట్ లో మనకు ఇస్తాయి. వాళ్ళు ఎవరైనా టీబీ ఉన్న పేషెంట్ కి మీరు అబ్జర్వ్ చేస్తారా, వాళ్ళు ఒక్కసారి మెడిసిన్ తీసుకున్నారనుకోండి 45 డేస్ కంటిన్యూస్ వాడాలి. ఒక్క డే కానీ ఒక్క డోస్ కానీ అలా బ్రేక్ చేశారనుకో మళ్ళీ స్టార్ట్, మళ్ళీ డే 1 స్టార్ట్ చేసినట్టు అవుతుంది. సో ఇలాంటి థెరపేటిక్స్ కూడా ఉంటాయి మన దాంట్లో. ఇది టీబీ మేనేజ్మెంట్ లో ఉంటుంది. అండ్ వై ఫార్మకోకైనెటిక్స్ మ్యాటర్స్, సో పేషెంట్ సేఫ్టీ, క్లినికల్ డిసిజన్, పర్సనల్ థెరపీ, బెటర్ అవుట్కమ్. సో ఇవన్నీ కరెక్ట్ ఉంటాయి. పేషెంట్ సేఫ్టీ కోసం మనం ఫార్మకోకైనెటిక్ యూజ్ చేస్తాం. సో ఫార్మకోకైనెటిక్ ఏంటంటే పర్టికులర్ డోస్, అబ్జార్ప్షన్, ఏడిఎంఈ కరెక్ట్ పనిచేయాలంటే ఇవన్నీ కరెక్ట్ ఉండాలి. అబ్జార్ప్షన్, డిజల్యూషన్, డిస్ట్రిబ్యూషన్, ఎక్స్క్రిషన్.
ఇంకోటి నెక్స్ట్ వచ్చి ఫార్మకో డైనమిక్స్. సో ఫార్మకో డైనమిక్స్ ఏంటంటే ఒక శరీరంలో మనం ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఫుడ్ మెడిసిన్ తీసుకున్నాం, పారాసెటమాల్ అనేది తీసుకుంటే మన బాడీలో ఎలాంటి చేంజెస్ అవుతాయి. సో ఓవరాల్గా ఏంటంటే మన బాడీలో ఫీవర్ అనేది తగ్గుతుంది, అంటే బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది. అది ఎలా చేస్తుంది అనేది దీంట్లో ఉంటుంది. కంప్లీట్ ఫార్మకో డైనమిక్స్ ద కాంప్రహెన్సివ్ స్టడీ ఆఫ్ బయోకెమికల్ అండ్ ఫిజికలాజికల్ ఎఫెక్ట్స్ ద డ్రగ్ ఎగ్జర్ట్ ఆన్ ద హ్యూమన్ బాడీ. It enables the interact mechanism through its medication process their therapeutic responses from the molecule అండ్ రిసెప్టార్ సైట్స్. సో మ్యాక్సిమం ఏంటంటే ఏదైనా ఒక మెడిసిన్ మన శరీరం మీద పనిచేయాలంటే దానికి పర్టికులర్ రిసెప్టార్స్ అనేది ఉంటాయి. సో ఏంటంటే గుండె పైన ఏంటంటే బీటా రిసెప్టార్స్ అని ఉంటాయి. సో అందుకని బీటా బ్లాకర్స్ గుండెకి ఇస్తారు. ఇంకోటి హిస్టమైన్ రిసెప్టర్స్ అని కొన్ని ఉంటాయి. లైక్ మనకు తుమ్ములు అవి రావడం కోసం ఒకటి చిన్నగా ఒకటి యాంటీ హిస్టమైన్స్ అంటాం. లైక్ రానిటిన్ ఇలాంటి హిస్టమైన్స్ అంటారు. సో ఇవి కూడా ఆ రిసెప్టర్ పైన పనిచేస్తాయి. సో దాన్ని బట్టి ఇవి ఇస్తుంటారు. సో లైక్ మనకు ఏదైనా సిమ్టమ్ ఏందో ఆ సిమ్టమాటిక్ రిలీఫ్ కోసం అవి ఇస్తుంటారు. పర్టికులర్ రిసెప్టార్ పైన పనిచేస్తాయి. ఆ టైప్స్ ఆఫ్ డ్రగ్ యాక్షన్ స్టిమ్యులేషన్. సో మనకి ఏంటంటే కొన్ని స్టిమ్యులేషన్ అవ్వాలి. లైక్ ఇన్సులిన్ పేషెంట్స్ ఉన్నారు. ఆ ఇన్సులిన్ పేషెంట్కి ఏంటంటే బీటా సెల్ ఉత్పత్తి అవ్వాలి. బీటా సెల్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? మన ప్యాంక్రియాస్ లో క్రోమగ్రంథి. ఆ క్రోమగ్రంథిలో బీటా సెల్ స్టిమ్యులేట్ చేయడం వల్ల మనకి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతాయి. కొన్ని స్టిమ్యులేషన్ చేస్తాయి. ఇంకోటి కొన్ని డిప్రెషన్ చేయాలి. కొన్ని డ్రగ్స్ వచ్చేసి దాని డిప్రెషన్ దాని పనితనం ఆపాలి. లైక్ ఇప్పుడు మనకు కంప్లీట్ ఒక మోషన్స్ పెట్టినాయి అనుకోండి, ఒక టాబ్లెట్స్ ఉంటుంది. ఆ టాబ్లెట్స్ వేసుకోవడం అయిపోతుంది. కొన్ని డిప్రెస్ చేస్తుంటాయి, కొన్ని రిప్లేస్మెంట్ చేస్తుంటాయి. సో రిప్లేస్మెంట్ అంటే ఇన్సులిన్ థెరపీ ఉంది. సో దానికి వేరే థెరపీ ఏముంటుంది? బయట నుంచి ఇన్సులిన్ తీసుకుంటాం, అది ఉంది మన ఒరిజినల్ దాన్ని రిప్లేస్ చేయడం అంట. ఇంకోటి ఇరిటేషన్ కాజింగ్ లోకల్ టిష్యూ రెస్పాన్స్ సచ్ as టాపికల్. కొన్ని స్కిన్ ఇరిటేషన్ అలర్జిక్ ఉంటాయి కదా, సో అలాంటివి చేస్తుంటాయి. కొన్ని సైటోటాక్సిక్, కొన్ని ఏంటంటే డైరెక్ట్ పాయిజనస్ ఉంటాయి. సో ఇలాంటివి కూడా చాలా అవసరం. లైక్ స్టీరాయిడ్స్ ఇవన్నీ కూడా మన బాడీకి అవసరం. బట్ ఆ సివియారిటీ బట్టి ఇవి చేంజ్ అవుతుంటాయి. సో ఇది కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. సో రిసెప్టార్, ఒక రిసెప్టార్ ఏది ఉంటుంది దానిపైన ఇది పనిచేస్తుంది. నాన్ రిసెప్టార్ మెడిసిన్స్ ఉంటాయి అండ్ ఎంజైమ్. సో ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయి. సో డ్రగ్ రిసెప్టార్ ఇంటర్ ఎసెన్షియల్. సో స్కెలిటాలిటీ ఎఫెక్టివిటీ అండ్ సో మ్యాక్సిమం నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను లీడర్స్. సో ఇవి ఇంకా వెళ్ళిన అనుకోండి ఇంకా చాలా డెప్త్ ఉంటుంది. సో ఇది స్క్రీన్ షేర్ చేస్తా. అట్లానే. సో జనరల్ తలసేమియా ఏంటంటే అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అంటాము. సో చాలా మందికి బ్లడ్ సెల్స్ కొన్ని పుడుతుంటాయి, కొన్ని చనిపోతుంటాయి. ఇది నార్మల్ ఫెనామినా. సో ఇది నార్మల్ సైకిల్. పర్టికులర్ కొన్ని లైఫ్ స్పాన్ అయిపోయిన అది పుడతాయి, మళ్ళీ చనిపోతూనే ఉంటాయి. ఈ సమతుల్యత మెయింటైన్ అవుతుంది. సో ఇలాంటి తలసేమియా కేసెస్ ఎట్లా అంటే వాళ్ళకి ఏంటంటే బ్లడ్ సెల్స్ చనిపోతూనే ఉంటాయి, మళ్ళీ పుట్టవు. సో వాళ్ళు బై డిఫాల్ట్ ఏంటంటే మెల్లమెల్ల బ్లడ్ లాస్ అయితే వీక్ అయిపోతుంటారు. ఇక వాళ్ళకి తెలుస్తుంది ఎస్. నేను ఏం చేస్తున్నాను. సో అలాంటి కేసెస్ లో మళ్ళీ వాళ్ళు కొందరు వీక్లీ కూడా ఒకసారి ఎక్కించుకుంటారు. సో దీనిలోనే స్టేజెస్ ఉంటాయి, దాన్ని బట్టి కొన్ని మంత్లీ, కొన్ని వీక్లీ కూడా ఉంటాయి. ఎస్ సో సార్. మళ్ళీ ఫ్రెష్ బ్లడ్ ఎక్కించుకోవాల్సిందే. ఆ ఉన్న బ్లడ్ మళ్ళీ చనిపోతూ ఉంటాయి, ఎందుకంటే నార్మల్ ఫంక్షన్ కావాలంటే బ్లడ్ కావాలి కదా. సో ఆ బ్లడ్ చనిపోతుంటది. సో మళ్ళీ కొత్త బ్లడ్ వీళ్ళు ఎక్కించుకుంటారు. సో ఇలాంటి కేసెస్ తలసేమే. సో ఇలాంటి వాళ్ళకి మనం మ్యాగ్నెట్ థెరపీ ఏ థెరపీ ఇచ్చినా ఏం యూజ్ ఏమి ఉండదు. సో ఎస్ సార్. బాడీ చెప్పండి, ట్రై అంతే గానీ పర్టికులర్ దీని నుంచి ఏమైనా బెనిఫిట్స్ వస్తాయంటే మనం ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేము. ఓకే.